శివాయ శంకరాయ అభయాయ వరదాయ పురుషోత్తమాయ పార్వతీ హృదయవల్లభ పాహి మాం పాహి. శ్రావణభూతి గురువుగారు పద్యం చెప్పి చాలా కాలమైంది, ఏదన్నా పద్యం చెప్పండి అన్నాడు. ఏ పద్యం చెప్పాలైనా పద్యాలు అన్నీ కూడా నీతి సూత్రాలు, నీతిని బోధించేటివి. ఈ కాలం కొన్ని వందల సంవత్సరాల ముందే మన వాళ్ళు వేమన, సుమతి, బద్దెన, ఇలా అనేక మంది, నరసింహ శతకము, అనేక భర్తృహరి సుభాషితాలని, విదుర నీతులని ఇన్ని రకాలుగా చెప్పబడింది. ఎందుకంటే మానవుడు మనిషిగా మానవత్వంతో జీవించాలి అని చెప్పడానికే, ఇంకేం కాదు. మానవులు దుర్మార్గులుగా మారండి, రాక్షసులుగా మారవండి, లేదు మీ ఇష్టానుసారం ప్రవర్తించండి, ఎవరిని పడితే వారిని పీడించండి, స్త్రీలను అమానుషంగా నాశనం చెయ్యండి, స్త్రీల నిత్యం వేధింపులు, లైంగిక వేధింపులు గురి చేయండి అని ఏ నీతి పద్యం కూడా చెప్పదు. అట్లా చెయ్యకూడదని చెప్పి చేస్తే ఏమవుతుందని కూడా చెప్పేదే నీతి పద్యాలు. ఒక గ్రామంలో జమీందారు ఉండేవాడు. ఆ జమీందారుకి అమితమైనటువంటి ఆశ, అమితమైన దురాశ. ఎందుకంటే అతను పొలాలు, భూములంతా మస్తుగా ఉంది, ఇతర పొలాలు కలుపుకోవాలనేటువంటి దురాశ. కలుపుకున్నాక వ్యాపారం చేసేయాలంటే ఆ వ్యాపారం తాను ఒక్కడే చేయాలి, ఆ గ్రామంలో ఇంకెవరు చేయకూడదు, తానే బ్రతకాలి, తానే సంపాదించుకోవాలి. ఇలాంటి ఆలోచనలతో నిత్యం సతమతమవుతుంటాడు ఆ యొక్క జమీందారు. అయితే ఆయన దగ్గర కుక్క ఉంటుంది. ఆ కుక్క చాలా విశ్వాసం కలిగింది, అంతా ఇంత విశ్వాసం కాదు. ఒక రాత్రి దొంగలు గోడ దూకొస్తుంటే అది గట్టిగా మురిగింది, భౌ 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 అని. అంతే, వెంటనే దొంగలు ఎగిద్దు అట్టు పారిపోయారు. అప్పుడు జమీందారు, అబ్బా నువ్వు ఎంత నా కోసం ఎంత సేవ చేస్తున్నావు, ఎన్నిసార్లు అరుస్తున్నావు భౌ 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 అని. అంటే అప్పుడు ఆ కుక్క చెప్పింది, స్వామి నాకు మీ పాదసేవ కంటే మించింది ఏమీ లేదు, నాకు అంత అన్నం వేస్తున్నారు, అంత ముద్దేస్తున్నారు, కానీ నేను భౌ భౌ అని 5 సార్లు అంటాను, మళ్ళీ 5 సార్లు అంటాను, భౌ భౌ భౌ. ఈ విధంగా కుక్క నమ్ముకొని అందరూ భయపడాలంటే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయనకి రావాలంటే అందరూ భయపడేవాళ్ళు. కొందరికి అన్యాయం జరుగుతున్నప్పుడు, చెప్పుకోవాలని వచ్చినప్పుడు వెంటనే కుక్కని అలా వదులుతాడు, అది మరలా పోయి భౌ 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 అంటుంది. అంటే ఏమంటే దాని అర్థము, మహారాజు మంచివాడు, మహారాజు సజ్జనుడు, మహారాజు మా జమీందారు గొప్పవాడు, మా జమీందారు ఏ తప్పు చేయడు, అతడు నీతిమంతుడు, తప్పులంతా మీరే చేస్తున్నారు, అవినీతి పనులు మీరే చేస్తున్నారు అని ఈ కుక్క అరుపులు అలా ఉంటుంది. వాళ్ళు విని అర్థం చేసుకొని భయంతో పారిపోతుంటారు. ఇలా ఉంటుంది ఆ కుక్క. వారికి అందరిని పిలిపించాడు, గ్రామాలందరినీ. ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. అంత ఇంత విందు కాదు, అది అంత గొప్ప విందు అది. ఆ విందు సందర్భంగా ఏం చేశాడంటే, అయ్యా మన జమీందారికి నేను ఒక సింహాసనం అధిష్ఠించి ఉంటాను, కానీ నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది? ఈ యొక్క మన గ్రామాన్ని అందరూ పర్యవేక్షించేలాగా నేను శాసనం చేస్తాను. అయితే నాకు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమని? నేను చెప్పిన దానికి మీరు అడ్డు చెప్పకూడదు. చెప్పము. అయ్యో మీకు ఎప్పుడు అడ్డు చెప్తే బతికేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అడ్డు చెప్పి బతకగలుగుతామా అని మనసులో అనుకొని అయ్యో మేము చేయించాం. ఇప్పుడు ఈ యొక్క అన్నిటికీ యజమానిగా నాకు అమితమైనటువంటి విశ్వాసం కలిగిన ప్రీతిపాత్రమైన నన్ను నిరంతరం ధ్యానిస్తూ, నా గురించే సేవలు చేస్తూ, నా కోసమే బ్రతికే, నా గురించి అన్ని చేస్తున్నటువంటి ఈ యొక్క సునకరాజ్యం. సునకరాజ్యమా? సునకరాజ్యం ఏంది గురువుగారు అని పక్కన ఒక శిష్యుడు అడిగాడు సత్యనిష్ఠుడు. సత్యనిష్ఠుడు అక్కడికి వచ్చాడు పాపం. అంటే సునకరాజమో కనకరాజమో నువ్వు కాస్త విను స్వామి, మళ్ళీ ప్రశ్నలు వేస్తూ విన్నాడంటే ఆ జమీందారు మనవల్ని కూడా ఏమైనా చేయవచ్చు అన్నాడు సత్యనిష్ఠుడు. నేనేమనుకున్నానంటే ఈ యొక్క మా యొక్క అమిత ప్రీతిపాత్రమైనటువంటి ఈ సునకమును సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకున్నా. దానికి మీరందరూ ఏమంటారు? అయ్యో ఏమను, మీ ఇష్టం. ఎందుకు? సర్వాధికారులు మీరు ఈ యొక్క జమీందారికి
హాయిగా దానికి ఒక సింహాసనం ఏంటి, వెండి సింహాసనం, బంగారు సింహాసనం ఏంటి, రత్న ఖచ్చిత వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలతో పొదగండి, అప్పుడు కూర్చోబెట్టండి అని అన్నారు. సరే మంచిది, వెంటనే ఒక మంచి ముహూర్తం చూడండి అని బ్రాహ్మణులు చెప్పాడు. వాళ్ళు తల కొట్టుకున్నారు. కర్మ కొద్దీ గ్రహచారం కొద్దీ ఈ జమీందార్ దగ్గర ఈ గ్రామంలో ఉన్నాము, కుక్కను ఎక్కించడమే కాకుండా దానికి అనేక మంచి ముహూర్తాలు కూడా పెట్టమంటున్నాడు. ఏం అర్థం కాలేదు. ఇంకా అదేమది జమీందారి ఉత్తర్వులు. జమీందారి ఉత్తర్వులు కాదన్నా మనకు ఆయన ఏం చేస్తాడో మనకు తెలుసు అని అనుకో. అంతే, ఒక ముహూర్తంలో దానికి మంచి ముహూర్తం చూసి కుక్కను అందుకు కూర్చోబెట్టాడు. కనకపు సింహాసనం బ్రహ్మాండంగా, దాని మెడలో పూలమాలను వేశారు. అది ఇంకా ఎక్కడ లేని అహంకారం వచ్చేసింది దానికి. దానికి ఎంత అహంకారం అంటే, నాకు మించిన వాడు లేడు ఇంకా, నేను బహు అన్నానంటే అందరూ పారిపోవాల్సిందే, నేను బహు అన్నానంటే అందరూ పరిగెత్తాల్సిందే, నేను బహు అన్నప్పుడు అందరూ పనులు చేయాల్సిందే, నేను బహు అన్నప్పుడు అందరూ లేచి బయట పోవాల్సిందే. ఇది శాసనం చేసింది అది. ఇలా ఎప్పుడైతే ఈ మాట చేసిందో రాజుగారికి విషయం తెలిసింది, చక్రవర్తికి. ఇది జమీందారు ఈ మార్గం చేస్తున్నాడు అని. అయితే ఈ జమీందారు అందరి దగ్గర నోళ్ళు కొట్టి వసూలు చేసిన డబ్బంతా ఆయనకి కొంచెం కప్పంగా పంపిస్తూ ఉంటాడు. ఏమనలేక పాపం ఏం చేయాలి, గమ్మున ఉన్నాడు ఆ యొక్క రాజు. ఈ విధంగా ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు కుక్క ఎగిరి కొంత దూరంలో ఎవరో ఒక అతను మాంసం వ్యాపారి మాంసం చేసుకుంటున్నాడు. మాంసం అమ్ముకోవడం అతని యొక్క కుల వృత్తి. బాగా కొట్టి అన్నీ అడవేస్తున్నాడు, వెముకలు కింద పడుతున్నాయి. వెంటనే ఈ కుక్క ఏం చేసింది, సింహాసనం నుంచి ఎగిరి దూకిపోయి అక్కడ మాంసం అమ్మడి ఆ ఎముకలను కొరుక్కుంటూ హాయిగా ఆనందిస్తూ. ఇది నాయన కథ. గురువుగారు ఇందులో పద్యం ఎక్కడుందండి? నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.